నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. పాలనపై చర్చిద్దామా? కేసీఆర్ కిషన్ రెడ్డిలకు ఇదేనా సవాల్? బారాస హయాంలో పాలమూరును పడావు పెట్టారు. కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే చూస్తూ కూర్చున్నది కేసీఆరే. నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ ఆరోపణ. ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం. 65 రోజులు 5,405 మిలియన్ యూనిట్లు కొనుగోలు. అనూహ్యంగా పెరుగుతున్న రోజువారీ విద్యుత్ డిమాండ్. ఈ నెలలో 4వసారి అత్యధికం నమోదు. ఏపీ నీటి తరలింపును అడ్డుకోండి. తెలంగాణకు తక్షణమే 116 టీఎంసీలు ఇవ్వండి. కృష్ణా బోర్డు చైర్మన్తో భేటీలో రాష్ట్ర ఉన్నతాధికారుల డిమాండ్. ఏపీ వినతితో బోర్డు సమావేశం సోమవారానికి వాయిదా. ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాత ఉద్యమ బాట. కిషన్ రెడ్డి. కాంగ్రెస్ 14 నెలల పాలనపై చర్చకు సిద్ధం. హరీష్ రావు. గండ్లు, లీకేజీలు, పూడికలు. ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు. పనులు ఇప్పుడు ప్రారంభిస్తే వానాకాలం సీజన్కు ఉపయుక్తం. అనేక ప్రాజెక్టుల పరిధిలో వేళ్లునుకున్నటువంటి సమస్యలు. విజనరీ నాయకులు కావాలి. నేడు అన్ని రంగాల్లో ప్రపంచ స్థాయి నాయకులు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికన్లకు హాని చేయాలనుకునే వారి అంతు చూస్తామని ఎఫ్బీఐ నూతన డైరెక్టర్ కశ్యప్ పటేల్ హెచ్చరించారు. మార్క్స్పై నీటి రహిత కాంక్రీటు. చైనాలో మరో మహమ్మారి. ఆర్థిక లోటుపాట్లు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఏకంగా 8,758 శాతానికి చేరిక. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 297 కోట్ల మిగులు ఉంటుందని అంచనా వేసిన సర్కార్ జనవరి నెలాఖరుకే 26,050 కోట్ల లోటు. కాగ్ రెవెన్యూ ఆదాయం 1.23 లక్షలు, ఖర్చు 1.49 లక్షల కోట్లు. దమ్ముంటే రండి. 12 ఏళ్ల మోదీ పాలన, 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చిద్దాం. ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనలో బీజేపీ బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ సవాల్. బండి సంజయ్, కిషన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎవరొస్తారో చెప్పండి. మీ బంట్రోతులు ఎవరిని పంపుతారో తెలుసుకోండి. కళ్ళల్లో నిప్పులు, కడుపులో కత్తులతో పంచాయతీ పెడుతున్నారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ఎండబెట్టిన పాపం బీఆర్ఎస్దే. ప్రగతి భవన్లో రాయలసీమ ప్రాజెక్టు పథకం పన్ని ద్రోహం చేశారు. తాము విజయవంతంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టామన్న సీఎం. నారాయణపేట జిల్లాలో మెడికల్ కళాశాల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభం. సెకీ ఒప్పందం సక్రమమే తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి. ఎలాంటి లోపాలు లేవు, అంతా నిబంధనల మేరకే జరిగింది కాబట్టి రద్దు చేయడం కుదరదు. అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు వర్తించవు. డిస్కంల విద్యుత్ సేకరణ ప్రణాళిక ఆమోదం. సెకీ నుంచి ఏడాదే 4,000 మెగావాట్ల కొనుగోలుకు అనుమతి. ఇన్నాళ్ళు ఒప్పందంపై విషం చిమ్మిన చంద్రబాబు టీడీపీ కరపత్రం. అది రాష్ట్ర చరిత్రలోనే కారు చౌక ఒప్పందం. నాడు స్వయంగా లేఖ రాసిన సెకీ ఐఎఫ్టీఎస్ ఛార్జీల నుంచి మినహాయింపు. 25 ఏళ్ల దూరదృష్టితో ఒప్పందం. ఖజానాకు 1.10 లక్షల కోట్ల ఆదా. 7,000 మెగావాట్ల సోలార్ ఒప్పందంపై ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. డిస్కంలో కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. మూడో వ్యక్తి ప్రమేయం, లంచాలకు ఎక్కడా తావే లేదు. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దాంట్లో. మహాకాసుల మేళా. 3 లక్షల కోట్ల వ్యాపారం అంచనా వేస్తున్న సిఐఐటి మహాకుంభమేళా కాసులు కురిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్న ఆకర్షిస్తున్న వేడుక. వస్తువులు, సేవల ద్వారా 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు చేయనుందని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. 811 టీఎంసీల్లో 71% కేటాయించాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వాదన. ఒక బేసిన్ నీటిని ఇతర బేసిన్లకు మళ్లించకూడదని కావేరీ ట్రిబ్యునల్ చెప్పింది. చేతి వృత్తులకు చేయూత. ఇంటర్నల్ దందా. ఇంటర్నల్ మార్కుల కోసం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు బాధుడు. ఎక్కువ మార్కులు వేస్తేనే ఎక్కువ జీపీఏ వస్తుందంటూ వసూళ్లు. కారు ఇక పరుగు. ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాలు. ప్రజా సమస్యలపై పోరు. అధికారమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు బీఆర్ఎస్ పదును. ఉద్యమ కాలంలో కలిసి నడిచిన శక్తులను తిరిగి చేరువయ్యే యోచన. తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తు చేస్తూ పార్టీ భావజాల వ్యాప్తికి నిర్ణయం. ప్రజా సమస్యలపై పోరుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యం. సెక్రటేరియట్ ఐటీ పరికరాల కొనుగోలులో 325 కోట్ల గోల్మాల్. శాంక్షన్ లేకుండా ఖర్చు. విజిలెన్స్ ఎంక్వైరీలో వెల్లడి. 6 నెలల్లో అంచనాలు రెండింతలు. విచారణ లేకుండానే అంగీకరించిన గత ప్రభుత్వం. టెండర్లు పిలవకుండా నామినేషన్పై అప్పగింత. ప్రభుత్వానికి అందిన విజిలెన్స్ రిపోర్టు. హామీలపై చర్చకు సిద్ధమా? నీళ్లు సీమకు, నిధులు కేసీఆర్కు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగింది ఇదే. సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో నీళ్ల పంచాయతీ ఉండేదే కాదు. ఆనాడు వైఎస్ఆర్ కూడిగం చేసి రాయలసీమకు కృష్ణా జలాల తరలింపుకు సహకరించిండు.
ఏపీ పోతిరెడ్డిపాడుకు పొక్కకొట్టి 40,000 క్యూసెక్లు తరలించుకుపోయేలా చేసిండు. ప్రగతి భవన్లో జగన్కు పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్కు పథకం పన్నిండు. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కక్కుర్తిపడే మన ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఫైర్. మోదీ కేసీఆర్ తన పాలనపై చర్చకు సిద్ధమని సవాల్. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఇంద్రమ్మ ఇండ్లకు సీఎం శంకుస్థాపన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జోష్ వెనుక భారీ వ్యూహం. కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత యూత్ ఉద్యోగుల నాడి తెలుసుకునే ఛాన్స్. ఇలాంటి కీలక టైంలో కాడి వదిలేసిన బీఆర్ఎస్ ఒక్క గ్రాడ్యుయేట్ స్థానంలోనే పోటీ చేస్తున్న కాంగ్రెస్. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నుంచి బీఆర్ఎస్ అవుట్. 9 ఏళ్ల తర్వాత సున్నాకు పడిపోయిన పార్టీ ప్రాతినిధ్యం. సంఖ్యాబలం లేకపోవడంతో వేసిన 2 నామినేషన్లు విత్డ్రా. ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7 ఏకగ్రీవం. బల్దియా స్టాండింగ్ ఎన్నికల్లో కమిటీలదే కీలక పాత్ర. రాజలింగమూర్తి పిటిషన్కు విచారణ అర్హత లేదు. ఫిర్యాదుదారు చనిపోతే మేము ఎవరిని విచారించాలి? హైకోర్టు గడువిస్తే వాదనలు వినిపిస్తాం పీపీ. తదుపరి విచారణ ఈ నెల 24 తేదీకి వాయిదా. మేడిగడ్డ విషయంలో కేసీఆర్పై గతంలో రాజలింగమూర్తి పిటిషన్. నా దెబ్బకు బ్రిక్స్ ఆగం, 150% టారిఫ్ విధిస్తానని చెప్పగానే ఆ దేశాలు భయపడ్డాయి. ట్రంప్ డాలర్ను దెబ్బతీయాలనుకున్నాయి. కొత్త కరెన్సీని తెచ్చేందుకు ప్లాన్ చేసిన ఇప్పుడు ఆ దేశాల మాటే వినిపించడం లేదని సెటైర్. బైడెన్ ఉంటే 3వ ప్రపంచం వచ్చేదని కామెంట్. కానీ తన నాయకత్వంలో దాన్ని అడ్డుకుంటానని వెల్లడి. అమెరికా నిధుల వ్యవహారం, బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం. విదేశీ శక్తులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని బీజేపీ ఫైర్. విచారణ చేపట్టి నిజాలు తేల్చని కాంగ్రెస్ డిమాండ్. 116 టీఎంసీలు కావాలి. జూన్ వరకు పంటలకు నీళ్లు ఇవ్వాలి. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 72 టీఎంసీలు వెంటనే విడుదల చేయాలి. ఏపీ వాటా 66% అయినా 75% తోడేసింది. ఇకపై శ్రీశైలం సాగర్ జలాలను వాడకుండా ఏపీని కట్టడి చేయాలని డిమాండ్. కేఆర్ఎంబీ మీటింగ్కు ఏపీ అధికారుల డుమ్మా 24కు వాయిదా. జీబీ లింక్తో ఏపీ మరో జలదోపిడి. అంజనీ బిస్త్ మహంతి ఏపీకి వెళ్లాల్సిందే. ఆరోగ్యశ్రీ ఉన్న పైసలు కట్టాల్సిందే. రోగులను దోచుకుంటున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్. ఆరోగ్యశ్రీ రేట్లు పెంచిన ఆగని దోపిడీ. ఫాల్కన్ కేసులో ఈడీ ఎంట్రీ. 6,979 మంది నుంచి 1,700 కోట్లు వసూలు చేసిన సంస్థ. ఇండియన్ కరెన్సీకి క్రిప్టోలో మార్చి దుబాయ్, మలేసియాకు తరలింపు. పర్యాటకానికి అందం. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ బ్రాండ్కు ఊతం. మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్లో అంగరంగ వైభవంగా 140 దేశాల నుంచి యువతులు, 3,000 మంది మీడియా ప్రతినిధులు. వారిని రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తాం. ఇప్పటికే థీమ్ సిద్ధం. దేశాలన్నీ రాష్ట్రం వైపు చూసేలా ప్రణాళిక. ఆంధ్రజ్యోతితో పర్యాటక కార్యదర్శి స్మితా సబర్వాల్. చంద్రబాబుతో పంచాయతీ కేసీఆర్ వల్లే. 10 ఏళ్లలో పాలమూరు, రంగారెడ్డిని పూర్తి చేయనందునే ప్రజాప్రభుత్వం చేస్తున్న పనులు కనిపించడం లేదా? స్థానిక ఎన్నికల్లో ఇంద్రమ్మ ఇల్లున్న గ్రామాల్లో మేము పోటీ చేస్తాం. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన గ్రామాల్లోనే పోటీ చేస్తారా? నారాయణపేట జిల్లాలో ప్రజాపాలన ప్రగతి సభలో సీఎం రేవంత్. అప్పక్పల్లి ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం భూమి పూజ. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యం. తొలుత జిల్లాకు పెట్రోల్ బంకు, తర్వాత నియోజకవర్గానికి 1. మహిళా సంఘాలకు ఏడాదికి 2 చీరలు. నేడు బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ. స్థానికంలో బీసీ కోటాపై చర్చ. ప్రజాభవన్లో సమావేశం. పాల్గొననున్న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం వాయిదా. క్రమబద్ధీకరణ పేరుతో కొత్త దుకాణం. 50,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ స్కెచ్. ఉచిత ఎల్ఆర్ఎస్ హామీ ఏమైంది? కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత. ముస్లింలతో కూడిన బీసీ బిల్లును కేంద్రానికి పంపిస్తే వెనక్కి పంపుతాం. బండి సంజయ్. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే నిండా ముంచారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసింది. కేసీఆర్ దోపిడీ పాలనకు కొనసాగింపులా కాంగ్రెస్ పాలన. ఎల్ఆర్ఎస్ ఫీజు నిర్ధారణ. ప్రభుత్వ భూమి, జలవనరుల సమీపంలోనే కాకుండా మిగిలిన దరఖాస్తులన్నిటికీ ఆటోమేటిక్ ఫీ జనరేషన్. రుసుము సమాచారం నేరుగా దరఖాస్తుదారులకే 1-2 రోజుల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్. అదొక కిక్ బ్యాక్ స్కీమ్. నిధులను ఖర్చు పెట్టుకుంటారు, వాటిని పంపిన వారి లబ్ధికి పనిచేస్తారు. భారత్కే ఆ నిధులు పోతున్నాయా? యుఎస్ ఎయిడ్ నిధులపై ట్రంప్ మళ్ళీ ఫైర్. రాహుల్ గాంధీ ఓ దేశద్రోహి. బీజేపీ ఆ నిధులు బంగ్లాదేశ్కు తరలించారు. కాంగ్రెస్. హౌసింగ్ బోర్డు భూముల్లోనే టౌన్షిప్లు. 2వ దశలో భూసేకరణ లేదా రుణాల ద్వారా వివిధ వర్గాల ప్రజలకు తక్కువ ధరల్లో ఇల్లు ఇవ్వడమే లక్ష్యం. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే. మహాయుతులు అంతర్యుద్ధ వార్తలు నేపథ్యంలో సంచలన వ్యాఖ్య. సీఎం ఫడ్నవీస్ అంతా బాగుంది అన్న 3 రోజులకే మాటల్లో మార్పు. బీటెక్, హైటెక్, కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐ, డేటా సైన్స్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులు. 20 క్రెడిట్స్తో కొత్తగా మైనర్ డిగ్రీ, ఆనర్స్ డిగ్రీ. 4 ఏళ్ల 160 క్రెడిట్స్ 3 ఏళ్లలోనే పూర్తి. 7-8 సెమిస్టర్లంతా ఫుల్ టైం ఇంటర్న్షిప్కు ఛాన్సు. ఇకపై 2 ఇంటర్న్షిప్స్, 4 పారిశ్రామిక సందర్శనలు. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్గా ఐటీ నిపుణుల కమిటీ సిఫారసులు.
3000 కోట్లతో ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం. వివిధ సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలో భేటీలో డిప్యూటీ సీఎం భట్టి. బ్లడ్ బ్యాంకుల్లో దొంగలు, నీలోఫర్లో రక్తం బ్యాగుల చోరీ, సిబ్బంది సూత్రధారులు, సీసీ కెమెరాల్లో రికార్డు, వెనకేసుకొస్తున్న ఉన్నతాధికారులు. రాష్ట్రంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులపై పర్యవేక్షణ కరువు. కోవిడ్ తరహాలో కొత్త వైరస్ గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు HKU5-2గా నామకరణం. గబ్బిలాల ద్వారా వ్యాప్తి, మనుషులకు ప్రమాదం తక్కువే. రాష్ట్రంలోని ముఖ్య ఆలయాలకు ప్రత్యేక పాలక మండళ్లు. చట్ట సవరణకు న్యాయశాఖ ఆమోదం. 100 కోట్లకు పైగా వార్షిక ఆదాయం.